ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకి ఎన్నెన్నో శ్రేష్టమైన వాగ్దానాలు అందించారు. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను. నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను, మీతో నేను చేసిన నిబంధనను నేను స్థాపిస్తాను. నిన్ను నేను విస్తరింపచేస్తాను, నిన్ను నేను స్థాపిస్తాను, నిబంధనను నేను స్థాపిస్తాను ప్రభు చెప్పారు. ఆ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఊరికి స్టిక్కర్లు వేసాము, స్టిక్కర్లు అంటించారా? నీకెన్ని టిక్కర్లు వచ్చింది, నాకెన్ని టిక్కర్లు వచ్చింది? ఏమై నీకు టిక్కర్లు వచ్చిందా అంటే, నాకెందుకు రాలా, నేను కట్టెత్తుకొచ్చుకున్నా. ఎందుకు కట్టెందుకమ్మా? ఆనకట్ట వేయడానిక? కట్ట తీసుకొచ్చా, ఎవరికి తెలియకుండా తీసుకొచ్చా అని చెప్పేసి ఇంట్లో ఆ గోడకు స్టిక్కర్ అంటే చెయ్యి. వాగ్దానాలు ఎందుకు చెప్పండి? దేవుడు మనకు చేసిన వాగ్దానం ఒక స్టిక్కర్ రూపంలో అంటించుకోవడానికి కాదు కదా. ఆ వాగ్దానం మనం మరలా చూడాలనే ఉద్దేశంతో మీకు ఒకటి అందించాము. దాని బైబిల్ మీద మీరు అంటించుకుంటే రోజు మీరు బైబిల్ తెరిచినప్పుడంతా ఈ సంవత్సరం చేసిన వాగ్దానం మరలా మీకు గుర్తుకు రావాలనే ఉద్దేశంతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుర్తు వచ్చినప్పుడంతా ఆ వాగ్దానాన్ని చేతపట్టి విశ్వసించి ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానం నా కొరకే, ఈ వాక్యం నా కోసమే, ఈ మాట నా కోసమే. నీవు సెలవిచ్చితివి కదా. నీ ప్రార్థనలు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావు? నీవు సెలవిచ్చితివి కదా. నేను ఇదే ప్రార్థన చేస్తాను. నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నాకు ప్రభు చెప్పిన మాటలన్నీ చెప్పే నేను ప్రార్థన చేస్తాను. ఇలా అన్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. నీవిచ్చిన మాటను బట్టి కదా నేను ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నీవిచ్చిన మాటను బట్టి కదా నేను ధైర్యంగా నిలబడ్డాను. మరి నాకు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఇలాంటి ఒక ఆపదలు ఏర్పడుతుంది, ఈ విషయంలో నాకు భయం ఏర్పడుతుంది. మరి నీవిచ్చిన మాటను బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మన కోసం దిగి వస్తాడు.